ఆశీర్వదించేటప్పుడు అక్షింతలు ఎందుకు చల్లుతారు? భగవంతునికి హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు? సంఖ్యాశాస్త్రపరంగా 9 అంకె గొప్పతనం ఏంటి? బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? అలాగే కుంకుమ ధరించడంలో ఉన్న ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు ఖచ్చితంగా రోజు కుంకుమ ధరిస్తారు. ఇంతకీ వాటి గొప్పతనం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వాటన్నిటిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బారసాల, అన్నప్రాసన, పెళ్లి, పేరంటం ఇలా హైందవ సంప్రదాయంలో జరిగే ప్రతి శుభకార్యంలోనూ తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించడం పరిపాటి. మన సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఆ సందర్భంలో ఉపయోగించే అక్షింతలకు అంతే ప్రాధాన్యం ఉంది. అక్షింతలు అంటే క్షయం కానివి, పరిపూర్ణమైనవి అని అర్థం. విరిగిపోని మంచి ధాన్యాన్ని ఎంచి పొట్టు తీసి పసుపు, ఆవు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేశారు. ఇందులో బియ్యాన్ని చంద్రుడికి ప్రతీకగా చెబుతారు. మన కారకో ఇతి చంద్రః అంటే చంద్రుడు మనసుకి కారకుడు లేదా అధిపతి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి చిహ్నంగా బియ్యాన్ని ఉపయోగిస్తాం. అంతేకాదు, బియ్యంలో కలిపే పసుపు గురువుకు ప్రతీక. గురుగ్రహం శుభగ్రహం. అందుకే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు. సంఖ్యాశాస్త్రంలో 9 అంకెను బ్రహ్మ సంఖ్య, దైవ సంఖ్య, వృద్ధి సంఖ్య, పురాణ సంఖ్యగా పేర్కొంటారు. ఎంత చిన్న లేదా పెద్ద సంఖ్యనైనా 9తో హెచ్చవేసి శేషాల మొత్తాన్ని కలిపితే 9 వస్తుంది. అలాగే కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, ఈ యుగాల మొత్తం సంవత్సరాలను కలిపిన 9 వస్తుంది. ఇది 9 అంకెకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. అలాగే హిందువుల ఆరాధ్య గ్రంథమైన మహాభారతం కూడా 9 సంఖ్యతో ముడిపడి ఉంది. భారతంలోని పర్వాలు 18, యుద్ధం జరిగిన రోజులు 18, అక్షౌహిణులు 18, భగవద్గీత అధ్యాయాలు 18. వీటిని ఏకసంఖ్యగా మారిస్తే 9 వస్తుంది. అంతేకాదు 9ని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తారు. బిడ్డ తల్లి గర్భంలో ఉండేది 9 మాసాలు అంటే 270 రోజులు. దీన్ని ఏకసంఖ్యగా మారిస్తే మళ్ళీ 9 వస్తుంది. అలాగే మనిషికి ఉన్న ప్రాణరంధ్రాలు కూడా 9. అంతేకాదు సృష్టిలోని వెన్నెముక ఉన్న ప్రతి ప్రాణికి నవరంధ్రాలు ఉండటం గమనించవచ్చు. సృష్టిలో చాలా పదార్థాలు వేడి చేస్తే ద్రవ రూపంలో మారతాయి, తర్వాతే వాయు రూపానికి రూపాంతరం చెందుతాయి. కేవలం కర్పూరం మాత్రమే ఘనరూపం నుండి డైరెక్టుగా వాయు రూపానికి మారే గుణాన్ని కలిగి ఉంది. ఇంట్లోనే కాదు, గుళ్ళో కూడా పూజంతా అయ్యాక దేవుడికి కర్పూరంతో హారతి ఇవ్వడం, దాన్ని మనం కళ్ళకు అద్దుకోవడం ఓ సంప్రదాయంగా పాటిస్తాం. ఇలా హారతి ఇవ్వడం వెనుక ఆధ్యాత్మిక చింతనే కాదు, శాస్త్రం కూడా ఉంది. శుభప్రదంగా ఇచ్చే హారతిని మంగళహారతి అని అంటారు. కర్పూరం వెలిగించిన కొన్ని క్షణాలకు అది ఉత్పతనం చెందుతుంది, అంటే ఘన పదార్థం నుండి వాయు పదార్థంగా మారుతుంది. కర్పూరం ఎలా అయితే కరిగిపోతుందో అదే విధంగా మాలోని మలినాలు, లోపాలు పోగొట్టుకుని మమ్మల్ని నీకు సమర్పించుకుంటున్నామని తెలియజేసేందుకే హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకుంటాం. శాస్త్రపరంగా చెప్పాలంటే హారతిని గుండ్రంగా తిప్పడం వల్ల గాల్లో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది, కలుషితమైన గాలి స్వచ్ఛంగా మారుతుంది. దాన్ని కళ్ళకు అద్దుకున్నప్పుడు మనకు తెలియకుండానే కర్పూర వాసనను పీలుస్తాం. ఆ వాసన శ్వాస సంబంధ సమస్యని నివారిస్తుందని, కళ్ళకు చలువ చేస్తుందని చెబుతారు. కర్పూర వాసన మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. గుళ్ళకు ఎక్కువ మంది వస్తారు, దాంతో ఆ పరిసరాల్లో సూక్ష్మక్రిములు చేరతాయి. హారతి తీసుకోవడం వల్ల ఆ కాలుష్యము తగ్గుతుంది. హారతి తీసుకునేటప్పుడు అనేక నియమాలు పాటించాలి. భగవంతునికి హారతి ఇచ్చిన తరువాత ఆ హారతిని ఒంటి చేత్తో పొరపాటున కూడా తీసుకోకూడదు. హారతి ఉండే పళ్ళెం వైపు 2 చేతులతో హారతి తీసుకొని కళ్ళకు అద్దుకోవాలి. ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు. అయితే తిథి, వార, నక్షత్రాలతో పని లేకుండా ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని, అంటే తెల్లవారుజామును మంచి ముహూర్తంగా చెబుతారు పెద్దలు. అందుకే ఆ సమయంలో ప్రారంభించిన ఏ పని అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోతుందంటారు. తెల్లవారుజామును 2 రకాలుగా వర్గీకరిస్తారు. సూర్యోదయానికి 2 గడియల ముందు కాలాన్ని, అంటే 48 నిమిషాల ముందు కాలాన్ని ఆసురి ముహూర్తం అని, ఆసురి ముహూర్తానికి ముందు 48 నిమిషాల కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది.
కశ్యప బ్రహ్మకు వినతాదేవికి జన్మించినవాడు అనూరుడు. అతడే సూర్యుడి సారథి. తల్లి వినతాదేవి పుత్రుడిని చూసుకోవాలనే ఆతృతతో పుట్టక ముందే అండాన్ని పగలగొట్టడంతో సగం శరీరంతో జన్మించాడు. బ్రహ్మ అతడిని సూర్యుడికి సారథిగా నియమించి, నువ్వు భ్రష్టలోకాన ఉన్న సమయమే బ్రహ్మకాలం, ఆ సమయానికి ఎలాంటి దోషాలు ఉండవని వరమిస్తాడు. సూర్యోదయానికి 1.5 గంటల ముందు బ్రహ్మకాలం. బ్రహ్మకాలాన్ని బ్రాహ్మీ ముహూర్తమని అంటారు. ఇది చాలా మంచి కాలం. ఆ సమయంలో చెడు అన్నది ఏ నక్షత్రాలు గ్రహాలు చెయ్యలేవన్నదే బ్రహ్మ ఇచ్చిన వరం. అందం కోసమైతేనేం, ఆధ్యాత్మికత కోసమైతేనేం, ఆడా మగ పిల్లా పెద్ద అంతా నుదుట బొట్టు ధరించడం సనాతన సంప్రదాయం. చందనం, విభూతి, కుంకుమ వీటిలో ఏది ధరించినా మంచిదేనంటోంది హైందవ ధర్మం. నుదుటిలో 2 కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం మీద వేలితో నొక్కుతూ సింధూరాన్ని దిద్దుకోవడం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమై జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని పెంపొందిస్తాయని యోగశాస్త్రం చెబుతోంది. పద్మపురాణం, ఆగ్నేయ పురాణం, పరమేశ్వర సంహితలోనూ బొట్టు ప్రస్తావన కనిపిస్తుంది. నుదుటనే ఎందుకు బొట్టు ధరించాలన్న దానికి అనేక కారణాలు ఉన్నాయి. నుదుటి భాగాన్ని జ్ఞాననేత్రం, శక్తి కేంద్రంగానూ అభివర్ణిస్తుంటారు. అయితే అది పీనియల్ గ్రంథి స్థానమని, దీనికి 3వ కంటి అవశేషానికి సంబంధం ఉందంటారు. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లను పెంపొందించి ఒత్తిళ్లను దూరం చేస్తుందని, మంచి ఆలోచనలు కలిగించేందుకు తోడ్పడుతుందని చెబుతారు శాస్త్ర నిపుణులు. వీటన్నిటికీ తోడు బొట్టు ముఖానికి ఎనలేని అందాన్నిస్తుంది కూడా. శరీరంలోని ప్రతి అవయవానికి అధిపతి ఒక్కో దేవత ఉంటారు. అలాగే లలాటానికి అంటే నుదురుకు అధిదేవత బ్రహ్మదేవుడు. మనిషి శరీరంలోని నుదురు భాగంలోని 2 కనుబొమ్మల మధ్య భాగం బ్రహ్మస్థానం. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన లలాటంలో ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలి. అలాగే లలాటాన్ని సూర్యకిరణాలు తాకరాదు. అందుకొరకు కూడా కుంకుమను నుదుట ధరించాలి. ఇక కుంకుమను ఏ వేలితో పెట్టుకోవాలి అనే సంశయం చాలా మందిలో ఉంటుంది. అయితే కుంకుమను ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కో ఫలితం ఉంటుంది. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడివేలితో ధరిస్తే ఆయువు సమృద్ధి చెందుతుంది. బొటన వేలితో ధరిస్తే శక్తి కలుగుతుంది. చూపుడు వేలితో ధరిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి. ఇవండి మన సనాతన సంప్రదాయాలకు సంబంధించిన కొన్ని విషయాలు. ఇవి మీకు ముందే తెలుసా లేదా? అలాగే ఇలాంటి విషయాలు మీకు ఇంకా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.